వెల్కమ్ బ్యాక్. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హైలైట్స్ ఒకసారి చూద్దాం. రిమోట్ తోనే చకచక అన్ని పనులు, చిత్తూరు యువకుడి అద్భుత ప్రయోగాలు. ట్యాప్ తిప్పకుండానే నీళ్లొస్తాయి, స్విచ్ వేయకుండానే ఫ్యాన్ తిరుగుతుంది. ఎవడైనా దొంగ డోర్ ఓపెన్ చేశాడో అంతే సంగతులు. జేబులో సెల్ ఫోన్ సైరన్ మోగుతుంది. ఇంటి ఓనర్ కి దొంగొచ్చాడంటూ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇదేదో విఠలాచార్య సినిమాలో మ్యాజిక్ ట్రిక్ లో లేక వర్మ దెయ్యం సినిమాలో సీన్లు అనుకుంటే పొరపాటే. చిత్తూరు జిల్లాలోకి చెందిన ఓ యువ సైంటిస్ట్ మేధస్సుకు మచ్చు తొనకలు. ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నింటినీ ఒక రిమోట్ సాయంతో ఆపరేట్ చేసి ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆ యువ శాస్త్రవేత్త ప్రయోగాల్ని మీరు చూడండి. టాలెంట్ ఎవరి సొత్తు కాదు, పట్టుదల ఉండాలే కానీ అసాధ్యమైనది ఏదీ లేదు. దీన్నే నమ్ముకున్నాడు చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని మొరం అనే పల్లెటూరుకు చెందిన యువకుడు పవన్. రిమోట్నే ఆధునిక మంత్రదండంగా చేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఫ్యాన్, లైట్, కర్టెన్స్ ఇలా ఒకటేమిటి అన్ని వస్తువులు రిమోట్ సాయంతో పనిచేసేలా కనిపెట్టాడు. డిగ్రీ మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టిన పవన్ శరీరాన్ని హార్డ్వేర్గా, మైండ్నే సాఫ్ట్వేర్గా మార్చుకున్నాడు. ప్రయోగాలంటే పడిచచ్చే పవన్ సంకల్ప బలంతో కొత్త కొత్త టెక్నిక్లను కనిపెట్టాడు. టీవీని ఆపరేట్ చేసే రిమోట్తో అద్భుతమైన ప్రయోగాలు చేశాడు. రిమోట్లోని ఒక్కో బటన్తో ఒక్కో వస్తువు పనిచేసేలా కనిపెట్టాడు. వీళ్ళ ఇంట్లోని కర్టెన్లు, ఆలమరలు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, డోర్లు ఇలా అన్ని వస్తువులు ఒకే రిమోట్ సాయంతో పనిచేస్తాయి. కటన్ కానీ కటన్ ఓపెన్ చేయడం కానీ ఇలా కటన్ ఓపెన్ చేయడము, మళ్ళీ కటన్ క్లోజ్ చేయడం కూడా ఒకేసారి రిమోట్లోనే కటన్ క్లోజ్ చేయడం. ఒక లైట్స్ ఆన్ చేయడము, ఒక లైట్స్, ఒక నైట్ లైట్ కానీ ఒక షో లైట్ కానీ దేన్ని ఆన్ చేయడము, దీంతోనే మళ్ళీ ఆఫ్ చేయడము. అక్కడి నుంచి వస్తే ఇంకా నైట్ లైట్స్, షో నేను ఆపరేట్ చేయడానికి నేను సర్క్యూట్ రెడీ చేసి దీన్ని చేశాను. ఇది ఎన్ని ఇప్పుడు ఒక రిమోట్లో ఏదైనా. ఇంతటితో ఆగలేది యువ శాస్త్రవేత్త. తన గ్రామానికే సెపరేట్గా ఓ ఎఫ్ఎం స్టేషన్ కూడా కనిపెట్టాడు. దాని పేరే 107.5 పవన్ ఎఫ్ఎం స్టేషన్. గ్రామంలో ఎవరికే పాట కావాలన్నా ఇతనికి ఫోన్ చేస్తే చాలు, వాళ్ళ వాయిస్తో సహా రేడియోలో రిలే అవుతుంది. దీనికి ఇతను ఖర్చు చేసింది ఎంతో తెలుసా? 75 రూపాయలు. అంతేనా? పల్లెలోని వీధి లైట్లన్నీ సాయంత్రం 6 గంటలకు వెలిగేలా, మళ్ళీ ఉదయం 6 గంటలకు ఆగిపోయేలా ఆటోమేటిక్ సిస్టమ్ను ఏర్పాటు చేశాడు. ఇవన్నీ ఒకెత్తైతే వ్యవసాయం కోసం ఓ ప్రాజెక్టును రూపొందించాడు పవన్. అది ఎలాగంటే, రైతు చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు, ఇంట్లో నుంచే సెల్ ఫోన్ సాయంతో బోర్ పనిచేస్తుంది. పొలం దగ్గరికి వెళ్లకుండా వాటర్ మోటార్ పనిచేసే సిస్టమ్ను కనిపెట్టాడు. దీన్ని తన గ్రామంలోని రైతులు వినియోగించేలా చేశాడు. దీంతో చుట్టుపక్కల ఊళ్ళలోని రైతు కూడా ఈ ప్రాజెక్టు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వం సాయం చేస్తే ఈ ప్రాజెక్టును రైతులందరికీ అందుబాటులోకి తెస్తానంటున్నాడు యువ సైంటిస్ట్ పవన్. ఇంతటితో పవన్ ప్రయోగాల దాహం తీరలేదు. ఇళ్లలో, షాపుల్లో దొంగలు పడ్డప్పుడు ఈజీగా పట్టుకునే పరికరాన్ని కనిపెట్టాడు. దొంగ ఇంట్లో అడుగు పెట్టాడంటే ఇక వాడికి మూడినట్లే. వెంటనే ఇంట్లోని లైట్లన్నీ వాటంతటవే వెలుగుతాయి. సైరన్ కూడా మోగుతుంది. ఇంతలో దొంగలు పడ్డారంటూ సెల్ ఫోన్ మోగుతుంది. క్షణాల్లో లోపల ఫిక్స్ చేసిన కెమెరా దొంగను ఫోటోలు తీస్తుంది. ఇక దొంగ పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లే. ఇదంతా ఒక సెకండ్లో జరిగిపోతుంది. ఈ పరికరాన్ని పలమనేరులోని చాలా షాపుల్లో ఉపయోగిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే యువ శాస్త్రవేత్త పవన్ దగ్గర మ్యాటర్ చాలానే ఉంది. అంతేనా, ఈ మేధావి తెలివితేటలను చూసి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా శభాష్ అనడం విశేషం. అది ఆటోమేటిక్గా నాకు ఫోన్ చేస్తుంది.
ఫోన్ చేసి నాకు ఎక్కడ ఉంటే కూడా మీ షాప్లో దొంగ వచ్చారంటే ఫస్ట్ ఫోన్ వస్తుంది, షాప్లో ఉన్న లైట్స్ అన్నీ ఆన్ అయిపోతాయి, ఊరుంటే వాళ్ళ ఫోటో తీస్తుంది, మళ్ళీ అలారం ఆన్ అవుతుంది. వితిన్ 1 సెకండ్లో ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. ఒకే రిమోట్ ద్వారా ప్రతి ఒక్కరు నేను ఆపరేట్ చేస్తాను. ఇప్పుడు కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. చూడాల్సింది మిగిలే ఉంది. స్టేట్ యూన్ టు ఐ న్యూస్.